ఏసీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన రాజమండ్రి జిల్లా కోర్టుకి హాజరయ్యారు. ఇక ముప్పాళ్ల సుబ్బారావు ఈ నేపథ్యంలో అతడి బెయిల్ రద్దు చేయాలంటూ రాజమండ్రి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ ఉండడంతో అనంతబాబు కోర్టులో హాజరయ్యారు. మరోవైపు ఈ హత్య కేసులో సాక్షులను భయపెట్టడమే కాకుండా వారిని ప్రలోభ పెట్టడం ద్వారా తప్పుడు సాక్ష్యం చెప్పే విధంగా బెదిరించినట్లు అనంతబాబుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. ఎస్ఐగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల విచారణకు సంబంధించి ఇవాళ రాజమండ్రి జిల్లా కోర్టు షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి నవంబర్ 30 లోపు తుది తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అయితే ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు అజ్ఞాతం వీడినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గడిచిన 4 రోజుల నుంచి పూర్తిగా కూడా ఏదైతే తన సొంత వ్యక్తిగత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలో ఉంటూ ఇప్పటి వరకు కనపడకుండా తాజాగా 11:15 ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా సెషన్స్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఎదుటైతే హాజరయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు పలు బృందాలుగా విడిపోయి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినడికి దొరకనటువంటి అనంతబాబు తాజాగా ఈ రోజు ఒక్కసారిగా తన బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ పై విచారణకైతే హాజరవడం జరిగింది. దీంతో ఒకసారిగా మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ప్రాధాన్యం అయితే సంతరించుకుందని చెప్పాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఈ రోజు జరిగిన విచారణకు ఈ అనంతబాబు రాజమండ్రి కోర్టుకు హాజరవడం, ఈ సందర్భంగా ఆయనకి ఏదైతే గతంలో మంజూరైన బెయిల్ రద్దు చేయాలంటూ ఏదైతే దాఖలు చేశారో ఆ పిటిషన్ పై విచారణ కూడా చేసింది. పిటిషన్ లో ముఖ్యంగా సాక్షులను బెదిరించారని ఆరోపణలను ప్రస్తావించడం ప్రధాన అంశంగా అయితే మనం చూడాలి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపించినప్పటి నుంచి కేసులో ఇప్పటికే విచారణ ఒకవైపు కొనసాగుతున్న సమయంలో ఆ కేసుకు సంబంధించి సాక్షులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపణలు రావడం, దాని మీద కాకినాడ సర్పవరం పోలీసులు కేసు నమోదు అవడం మరింత ఈ కేసు ఉద్రిక్తత అయితే దారితీసిందని చెప్పాలి. బాధితుల కుటుంబం అలాగే పిటిషన్ దాఖలు చేసిన వర్గాలు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అనంతబాబు తరపు న్యాయవాదులు పూర్తిగా కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ తమ వాదనల్ని తాజాగా కొద్దిసేపు ముందు న్యాయమూర్తి ముందు ఉంచడం కూడా జరిగింది. తమ వాదనలు పూర్తిగా కూడా సాక్షులను బెదిరించినట్టు వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైన వాటికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా వాళ్ళు వాదించడం జరిగింది. ఇరుపక్షాలు వాదనలు విన్న అనంతరం తాజా సమాచారం ప్రకారం కోర్టు తదుపరి విచారణ అయితే ప్రస్తుతం వాయిదా వేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణకే పూర్తిగా కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే ఈయన పరారవడం, తాజాగా ఈ కేసు విచారణ కోర్టుకు రాయితే అప్పటికప్పుడే ప్రత్యక్షం అవడం, కోర్టుగా వెనక సెషన్స్ కోర్టు వెనక గేట్ నుంచి ఒక్కసారిగా తన భార్యతో కలిసి కోర్టు లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పోలీసులు బయట అయితే ప్రస్తుతం ముమ్మరంగా కోర్టు బయటే ఉన్నారు. మరి ఈ కేసు తర్వాత విచారణకు సంబంధించి కోర్టు వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించినంత వరకు పోలీసులు మరి అరెస్ట్ చేస్తారా లేదని ప్రస్తుతం అనంతబాబు కోర్టు లోపలే ఉన్నారు. వాయిదా మాత్రం ఏదైతే ఈ విచారణకు సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు అంశం కాకుండా తాజాగా సాక్షులను బెదిరించారనే కేసు మీద వాయిదా అయితే పడింది. మరి కోర్టు తీర్పు అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అరెస్టు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లాలని ఏమన్నా ఆజ్ఞాపించారా ఉన్నది మరి కొద్ది నిమిషాల్లో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం
ఈ కేసు తదుపరి దశలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. తాజాగా పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు విచారణకే ఆదేశిస్తే కోర్టుని వీళ్ళు ప్రత్యేకించి మళ్ళీ విచారణ చేసే అవకాశం ఉంది. పోలీసులు ఒక 2 రోజుల పాటు విచారణకి కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసుకి సంబంధించి సాక్షులు బెదిరించారంటే తమ దగ్గర పోలీసులు ఇప్పటికే సేకరించిన ఆధారాలని ఎదురుపెట్టి ప్రత్యేకించి తన విచారణ చేస్తారు. ఖచ్చితంగా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి సుష్మా. ఎస్, అయితే ఇటు అనంతబాబు తరపు లాయర్లు ఏమంటున్నారు, వారు ఏ విధంగా వాదించే అవకాశం ఉంది? ముఖ్యంగా బాధితుల తరపు నుంచి సాక్షులను బెదిరించారన్న వాళ్ళ వైపు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు తమ వాదనలు పూర్తిగా కూడా, ఎందుకంటే గతంలో కేసు నడుస్తోంది, బెయిల్ పై ఉన్నారు, అయినా సరే సుప్రీంకోర్టు ఆదేశాలు నిబంధనలు తొంగలో దొక్కి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. అంటే ప్రలోభ పెట్టడం, అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళని ప్రలోభ పెట్టడం, బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళని పూర్తిగా కూడా ఏమార్చి బెదిరింపులకు పాల్పడడం కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు గైడ్ లైన్స్ ప్రకారం పూర్తిగా వ్యతిరేకం. దానికి సంబంధించి సాక్షులే స్వయంగా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో, అది కూడా పోలీసులు స్వయంగా రికార్డ్ చేసిన స్టేట్మెంటు, ఆ స్టేట్మెంటు జడ్జి ముందు కూడా సమర్పించడం అయితే జరిగింది. అయితే ఇది పరిశీలించిన తర్వాత ఏదైతే అనంతబాబు తరపు న్యాయవాదులు కూడా ఇదంతా ఆధారాలు ఉంటే సమర్పించాలి, ఓన్లీ పిటిషన్ వేస్తే సరిపోదు అని దీన్ని తాత్సారం చేయడానికి ప్రయత్నించినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే అవి చూసి మళ్ళీ కేసు విచారణ చేపట్టాలి అంటే కొంత టైం అవసరం అవుతుంది. కాబట్టి ఈ పునఃపరిశీలించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దానికోసమే కేసు అయితే విచారణ వాయిదా వేశారు. అయితే అప్పటిలోగా అనంతబాబుని అరెస్ట్ చేయకుండా ఉంటారా లేదా అన్నది తర్వాత ఏంటన్నది ప్రస్తుతం వాదనలు, మిగతా అరెస్టుకు సంబంధించి వాదనలు అయితే జరుగుతూ ఉన్నది. అదుపులోకి తీసుకోవాలా లేదంటే స్థానికుడని ఒకవైపు ఇప్పటి వరకు కేసులో బెయిల్ పై ఉన్నా ఎక్కడికి వెళ్ళదు, స్థానికంగానే ఉంటున్నారని చెప్పి కూడా ఈ అనంతబాబు తరపు న్యాయవాదులు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేయాలా లేదా వద్దా అన్నది కోర్టు తీర్పుని బట్టి ఉంటది. అది ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా అదుపులోకి తీసుకోవాలి, ఈయన బయట ఉంటే సాక్షులకి కుటుంబాలకి కూడా ప్రాణహాని ఉందని చెప్పి కూడా ముప్పాల సుబ్బారావు వాదించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి ఏ విధమైన తీర్పు అయితే ఈ అరెస్టుకు సంబంధించినంత వరకు ఎటువంటి డెసిషన్ చెప్తారన్నది ప్రస్తుతం వేచి చూడాల్సిందే. మరి కొద్ది నిమిషాల్లో దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రలోభాలు పెట్టడం, వాళ్ళని భయపెట్టడం, కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వయంగా పిటిషన్ లో దీన్ని పొందుపరచడంతో అరెస్ట్ చేసే అవకాశాలే మెండుగా కనబడుతున్నాయి. అది కోర్టు తీర్పు తర్వాత మళ్ళీ దీని గురించి మిగతా విషయాలు పూర్తిగా కూడా వెలువడే అవకాశం అయితే కనబడతా ఉంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఎసిగా మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు, కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లి నిరసన తెలపాలన్న కార్మికుల నిర్ణయాన్ని పోలీసులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికుల మధ్య భారీ వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రస్తుతం ముత్తోజిపేటలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. తమ సహోద్యోగి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శంకర్ గౌడ్ మృతదేహం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు శంకర్ గౌడ్ ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఈ నర్సంపేటలో ఈ జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం ఏంటి? అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులోకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఓకే సుష్మా, మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం వద్ద శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి కూతురు వాళ్ళ గృహం దగ్గరికి శంకర్ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే మృతదేహాన్ని ఆర్టీసీ డిపో ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మేము భారీ నినాదాలతో నివాళులర్పించుకుంటామని చెప్పి ఆర్టీసీ కార్మికులు తమ నివాసానికి చేరుకుంటే ఇక్కడ భారీగా పోలీసులు ముమ్మరించి ఇక్కడి మృతదేహాన్ని కదిలించేది లేదంటూ ఇక్కడ మృతదేహం చుట్టూ ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇదే క్రమంలో వీరిని పరామర్శించడం కోసం, ఆర్టీసీ కార్మికుల కుటుంబాన్ని పరామర్శించడం కోసం స్థానిక బీఆర్ఎస్ నాయకులు, అటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే గండ్ర తమనారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ యొక్క మృతదేహం దగ్గరికి చేరుకుంటే పోలీసులు భారీ మోహరించి వారి వద్దకు చేరుకోకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే మేము ఇక్కడి పంపిస్తున్నామని చెప్పని ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ మృతదేహం దగ్గరికి వచ్చి కార్మికుల కుటుంబానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి కార్మికుల కుటుంబానికి ₹1 ఎక్స్గ్రే చెల్లించి వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం అందించాలని చెప్పి ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పోలీసులు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా తెలియపరిచిన విషయం ఏంటంటే ఆర్టీసీ డిఎం గారు చేసినటువంటి ప్రసన్న లక్ష్మి చేసినటువంటి ఇబ్బందులకే మా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వెంటనే ఇక్కడికి ఆర్ఎం గారు రావాలి, డిఎం గారిని సస్పెండ్ చేయాలి, రాష్ట్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలి, ఈ రోజు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఇక్కడ కార్మికులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు భారీగా ముత్తోజిపేట గ్రామానికి చేరుకొని పూర్తిగా పోలీసు ఆధీనంలోకి గ్రామాన్ని తీసుకొని ఎక్కడ ఏ నాయకులను కూడా రానియకుండా బీఆర్ఎస్ నాయకులను, ప్రతిపక్ష నాయకులను ఎవరు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నది. మనం చూసుకున్నట్లయితే మరికొద్ది క్షణాలలో ఇక్కడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేరుకోబోతున్నారు. వారి కోసం కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా ఉద్రిక్తత అయితే ఇంకా బాగానే ఉద్రిక్తత ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళి ఆర్టీసీ కార్మికులు అందరూ కలిసి ఆర్టీసీ డిపో ముందే మేము నివాళులర్పించాలని ఒక పట్టయితే పట్టారని చెప్పొచ్చు. ప్రసన్న. సంపత్, అయితే కార్మికులు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మీరు చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా సహాయం ప్రకటించిందా అధికారికంగా? ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఏం సహాయం ప్రకటించలేదు. వారి కుటుంబానికి ప్రాగాఢ సానుభూతులే తెలుపుతున్నారు తప్ప ఇప్పటి వారి కుటుంబానికే కానీ కార్మిక సంఘాలకే కానీ ఎటువంటి ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. వారి హామీలు ఇచ్చేంత వరకు మేము ఈ నిరాశన ఇలానే తెలియపరుస్తాం. ఈ కుటుంబం ఈ శంకర్ గౌడ్ మృతదేహం ముందు కూడా నిరాశన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి వరకు కూడా శంకర్ గౌడ్ కుటుంబానికి ఎటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ప్రాగాఢ సానుభూతులే తెలుపుతున్నారు. మాకు ప్రాగాఢ సానుభూతులు మాకెందుకు, మా కుటుంబం కోల్పోయింది, మా కార్మికులు రోడ్డు మీద పడ్డారు, మా సమస్యలు పరిష్కరించాలి, ఈ కుటుంబానికి మీరు అండగా నిలవాలని చెప్పి ఇక్కడ కార్మికులు అయితే టెంట్లు వేసుకొని ఆ మృతదేహం ముందు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన చేస్తున్నారు మృతదేహం వద్ద అని కూడా చెప్తున్నారు. అయితే ఆవిడ నిరసన కారణం ఏంటి? బీఆర్ఎస్ కార్యకర్తల పాత్ర ఈ ఘటనలో ఎంతవరకు ఉంది?
బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజలను, పేద ప్రజలను, కార్మికులను పొట్టబెట్టుకోవడమేనా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని చెప్పంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మికుల సంఘాలకు మద్దతు తెలిపి ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి చేరుకొని వారి కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలిపి తక్షణమే ఈ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం నివేదికల ప్రకారం ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం అందించి వీరి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పి సత్యవతి రాథోడ్ కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతుంది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. ప్రజాపాలన అంటూ ప్రజలను హింసిస్తున్నా తప్ప కానీ ప్రజలకు చేసిన మేలు లేవని చెప్పని ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తుంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్, అయితే ముత్తోజీపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందా? ఇంకా ఏదైనా ఉద్రిక్తతలు దారితీసే అవకాశం కనిపిస్తుందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతమంది బలగాలను మోహరించారు? ముత్తోజీపేటలో క్షణం క్షణం ఒక ఘటన జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న పరిస్థితి కూడా ఉద్రిక్తంగా వివరిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది నాయకులు అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వీరు కూడా వచ్చే సూచనలు వస్తున్నారని చెప్పి ఎక్కడికెక్కడ పోలీసు భారీ బలగాలు చేరుకున్నారు. సుమారుగా ఈ యొక్క వరంగల్ హన్మకొండపల్లిలో ఉన్నటువంటి ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరు ఇక్కడ చేరుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ప్రొడక్షన్ మధ్యలో పోలీసు బలగాలు అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ఉద్రిక్తత ఇంకా ఉద్రిక్త పెరుగుతుంది తప్ప కానీ ఇప్పటివరకైతే తగ్గే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకా రానున్న నాయకులు శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇంకా వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఇక పోలీసులు మాత్రం భారీగా మోహరించి వారికి అటు భద్రత కల్పిస్తూ ఇటు కార్మికులకు ఎటువంటి ఈ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకి తీసుకుపోయేలా ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సంపత్. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ చైర్మన్ దినేష్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలంగాణ ఎమ్మెల్సీ మల్లన్న వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. టిటిడి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఇక ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం పలు ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం హౌరా నుంచి కోల్కతా వరకు సుదీర్ఘ రోడ్ షో నిర్వహించారు. హౌరా వంతెనపై కలియదిరిగారు. ఇక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం హుగ్లీ నదిలో విహరించారు. బోటుపై తిరుగుతూ దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోడీ తన ఎక్స్లో పోస్ట్ చేశారు. హుగ్లీ నది
నది బెంగాల్ సంస్కృతితో ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు. బెంగాలీల జీవితాల్లో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, దాని జలాలు ఒక ప్రాచీన నాగరికత స్ఫూర్తిని మోసుకెళ్తాయన్నారు. నదిలో పడవ నడిపే వారితో పాటు ఉదయపు నడకకు వచ్చిన వారితో కాసేపు ముచ్చటించినట్లు తెలిపారు. పడవ నడిపే వారి శ్రామిక శక్తిని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఎందుకు అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈరోజు అందరూ వైసీపీ వాళ్ళంతా కూడా మాజీలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా మొసలు కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు అసలు మీ కాలంలో ఉత్తరాంధ్రని వైజాగ్ని కబ్జా చేసి వైజాగ్లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. అలా చేసి ఋషికొండను బోడుకొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈరోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెట్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈరోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది. ఈ రోజు వచ్చి యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ పార్వతీపురం వచ్చింది అని అంటే, అలాగే కొన్ని యూనివర్సిటీలు అన్ని కూడా ఉత్తరాంధ్రలో అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి అని అంటే, ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో 100 రోజుల పండుగ ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏమైపోద్దని భయపడేవాళ్ళు. ఎక్కడ మీరు పార్టీ తాలూకా మీటింగ్లు పెడతారని భయపడి వీసీలు పారిపోతుండేవాళ్ళు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అని అంటే మా వల్లే జరుగుతుంది. అది మా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఈ రోజు మీరు ఆ ఋషికొండను కొట్టించి బోడుకొండ చేసి దాని మీద ఎందుకు పనికి రాకుండా ఒక బిల్డింగ్ కట్టారు. ఈ రోజు ఆ బిల్డింగ్ చూస్తేనే భయపడుతున్నారు అందరూ. దాన్ని ఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు. దీని రెంట మనం కట్టుకోగలుగుతామా, దీన్ని మనం మోయగలమా అనే భారంతో అందరూ చూస్తున్నారే. ఈ రోజు ఏదైనా ప్రతిదీ కూడా ఐటీ హబ్ అంటే విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. మీకు ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ చూడలేకపోతున్నారా? లేకపోతే ఇవన్నీ చూసి కడుపు మంటతో మాట్లాడుతున్నారా? అసిడిటీ చాలా ఎక్కువ వచ్చేస్తుందండో మీకు అందరికి. కాకపోతే చూసుకోండి, ఉన్నటువంటి మంత్రులు గాని అక్కడున్న ప్రజాప్రతినిధులు గాని మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్రాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నటువంటి బ్యాచ్ మేమంతా. ఉత్తరాంధ్రాని డెవలప్ చేయాలి అని ఈ రోజు మీ హయాంలో పూర్తిగా ఎంతో మందికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్న విశాఖపట్నాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసి పడేశారు. మీరు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ రోజు మోడీ గారి సహాయంతో ఈ రోజు మనం చక్కగా స్టీల్ ప్లాంట్ ఈ రోజు పనిచేస్తుంది అంటే, లాభాల బాటలోకి వెళ్తుంది అంటే ఎవరి వల్ల? మా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? ఈ రోజు మీరు మళ్ళీ మాట్లాడుతున్నారే సిగ్గు లేకుండా. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? మీకు ఏవైనా రాజకీయం చెయ్యాలి అనుకుంటే మీ ఇంట్లో రాజకీయం చేసుకోండి.
మీ పార్టీలో రాజకీయం చేసుకోండి. ఎందుకనంటే ఈ రోజు మీ పార్టీ కేడర్ గాని మీ నాయకులు గాని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే సొంత చెల్లె అన్నని బండ బూతులు రోజు తిడుతుంది. బయట చూసుకోండి వెళ్ళి, ఆవిడ ఎలా తిడుతుందో, ఏం మాట్లాడుతుందో, ఏం చెప్తుందో, ఇంట్లో విషయాలు ఏం బయటపడుతున్నా ముందు అవి ఇంట్లో పరిస్థితి చక్కబెట్టుకొని బయటకు రండి అయ్యా. ఎందుకు అనవసరంగా వైజాగ్ గురించి మాట్లాడతారు మీరు? కాబట్టి మళ్లీ చెప్తున్నాం, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ఈ రోజు మా లోకేష్ బాబు ఎంతో కష్టపడి దేశ విదేశాల నుండి తీసుకొచ్చి కంపెనీలు అక్కడ పెట్టిస్తుంటే మీకు సరదాగా ఉందా? అంటే నేను చివరిగా ఒక్క మాట చెప్తాను, మీకు అమ్మ ఇష్టం లేదు, అమరావతి ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ఇష్టం లేదు. కాబట్టి మీకు ఇవేవి ఇష్టం లేని వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాం మేము. థ్యాంక్ యూ.